హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో సీక్వెల్ మూవీ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. కానీ ఈ సినిమాను పక్కకు పెట్టి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ఊహించిన హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు. అంతేకాదు క్లైమాక్స్ లో సీక్వెల్ జై హనుమాన్ ప్రకటించి హైప్ క్రియేట్ చేశాడు. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. శ్రీరాముడు హనుమంతుడు పాత్రల కోసం స్టార్ హీరోల్ని తీసుకునే ప్లానింగ్ లో ఉన్నారు. దీంతో జై హనుమాన్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదు. ఎందుకంటే ఈ సినిమా కంటే ముందే మరో భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ దెబ్బకు బాలీవుడ్ లో పడ్డ ప్రశాంత్ వర్మ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ సినిమా కోసం రణ్వీర్ చాలా ఎక్సైట్ గా ఉన్నాడని, వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు రాక్షస లేదా బ్రహ్మరాక్షస అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. రణ్వీర్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని, అందుకే ఈ టైటిల్స్ అనుకున్నట్లుగా చెప్తున్నారు. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. ఇదే నిజమైతే జై హనుమాన్ 2026కి షిఫ్ట్ అయినట్లే. అలాగే ప్రశాంత్ వర్మ కెరీర్ ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం గ్యారంటీ.